లోకల్ కి పెళ్ళవుతే వాళ్ళ సంసారం ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు హైపర్ ఆది along with Rising Raju. So let's welcome them. ఈ రోజు నీ సంగతి తేలుస్తా. ఏమండి ఏమండి వచ్చిన అమ్మ ఇదంతా కళ. వాళ్ళు మనల్ని కొట్టడమే కానీ మనం వాళ్ళని ఎప్పుడు కొట్టాలి? ఏమే ఒక్కసారి లోపలికి వెళ్ళి మన పెళ్లి ఫోటోలు తీసుకొని వస్తావా? దేనికండి? చూసి పశ్చాత్తాపడదామని. ఈ పశ్చాత్తాపాలన్నీ తరువాత నాకు పాట నేర్పిస్తామన్నారు, నేర్పించండి. నీకు పాట నేర్పించడం కంటే రచ్చరవికి పిచ్చి తగ్గించడం చాలా ఈజీ. నే పాడతాను, మీరు తాళం వేయండి. ఓకే. ఏంటి ఎక్కడికండి? తాళం వేయడానికి. ఆ తాళం ఎందుకు? నువ్వు పాడే పాటకి ఈ తాళం వేయటమే మంచిది. పక్కింటి వాళ్ళు చూశారంటే వాళ్ళు పిచ్చెక్కిపోద్ది. ఈ ఎక్స్ట్రా చాలు, రండి కూర్చోండి. శంకరా నాద శరీపాహారా వేద విహారా. ఇంకా ఆపు. చూడుగేదో దున్నపోతు కోసం రంకెలేసినట్టుంది. అదేంటండి, నా వాయిస్ సుశీల గారి వాయిస్ ఒకేలా ఉంటదిగా. ఈ సుశీల గారు పాట పాడితే 60 ఏళ్ల ముసలోడు హాయిగా నిద్రపోతాడు, నువ్వు పాడితే పైకి పోతాడు. మరి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నాది బాగుందన్నారు. ఏంటది? అదే నా పాట బాగుందన్నారు. నేను బాగుంది అన్న మ్యాటర్ నీకు తెలుసు కానీ నా చెవులో దూదుంది అన్న మ్యాటర్ నీకు తెలుసా? అయినా పెళ్ళైన కొత్తలో నేను ఏం చేసినా బాగుందనేవారు. పెళ్ళైన కొత్తలో నువ్వు కూడా దంచే రోకల్లాగా బాగానే ఉండేదానివి, ఇప్పుడు రోల్లాగా తయారయ్యావుగా. ఏమండి, నేను హీరోయిన్ అవుతానండి. నువ్వు హీరోయిన్ మామూలుగా పోస్టర్ మీద మనుషులతో పేడ కొట్టిస్తారు, నువ్వు హీరోయిన్ అయితే గేదెలే వచ్చి పేడేస్తాయి. దీనికి నువ్వు పాడిన పాటకు వాళ్ళ మైండ్ గ్రైండర్ తిరిగినట్టు తిరుగుతుంది. మంచి డాన్స్ చేసి ఉత్సాహపరుద్దాం. వేసుకో. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై ఇంకా కథలకు పునాదులు కదిలి సమాధుల్లోకి వెళ్తాం. పిల్లంతో రొమాంటిక్ గా ఒక స్టెప్ వేద్దామంటే నా వల్ల కాలేదు. ఇదేదో తిప్పుతో వేస్తారు సాల్సానే. ఏంటది? దీన్ని ఏడ తిప్పేది నేను? ఏంటి, నా చేతులు పట్టుకొని తిప్పండి. నీ చేతులు పట్టుకొని తిప్పటం, మర్రి చెట్టు ఓడలు పట్టుకొని ఒకటం రెండు ఒకటే. మరి రేష్మిలాగా స్లిమ్ గా అవ్వాలంటే? నీ తలకాయ తీసి రష్మికి పెట్టడం ఆప్షన్ లేదు. పూర్వం మగాళ్ళు లావుగా ఉండి ఆడవాళ్ళు సన్నగా ఉండేవాళ్ళు. ఎందుకు తెలుసా? మనం తినగా మిగిలింది వాళ్ళు తినేవాళ్ళు. ఇప్పుడు అట్టగాదు, ఇల్లు తినగా మిగిలింది మనం తింటున్నాం. అందుకే ఇది లావుగా చచ్చింది, నేను సన్నగా చచ్చా. ఏమండి, తినడం అంటే గుర్తొచ్చిందండి. ఈ టైంకి నేను 24 రోటీలు తినేయాలండి. డాక్టర్ నిన్ను రోజు తినమంది ఒక్క రోటీయే కదే. అంతకు ముందు డాక్టర్లు 23 మంది అదే తినమన్నారుగా. వాడెవడో 28వ నంబర్ బస్సు ఎక్కమంటే 28 బస్సులు లెక్కేసుకుంటూ కూర్చున్నాడంట. అట్టుంది. ఎవడు చెప్పినా నేను తినమంది ఒక్క రోటీయే. ఓ లోపల నువ్వు ఏమండి, కాఫీ తాగుతారా? ఎందుకు ఒక బకెట్ లో పోసి బాత్రూమ్ లో పెట్టి స్నానం చేస్తా. కాఫీ తాక ఏం చేస్తారు? ఈ రోజు టిఫిన్ చేయలేదు, మీరు బయటకు వెళ్ళి చేయండి. చూడండి చూడండి, బయటికి వెళ్ళి తినాలంట. పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం ఎలా ఉంటారో తెలుసా? ఏమండి నా కోసం తినండి, నా బుజ్జి గదు అంటారు. సెకండ్ ఇయర్ నేను బజార్కి వెళ్తున్నా వడ్డించుకొని తినండి. థర్డ్ ఇయర్ హోటల్లో పార్సిల్ చేశారని నేనేం చేయట్లా. ఫోర్త్ ఇయర్ ఏమే తినడానికి ఏం చేసావు, నన్ను తినండి. ఒక కుక్కని చేసుకుంటే మన కాపలాగా ఉండేది, ఈలని చేసుకుని మనం కుక్కలా కాపలాగా వేయాల్సి వస్తుంది. ఏమండి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, దెయ్యాలు తిరుగుతున్నాయి. నువ్వు పట్టుకుంటావా, నన్ను పిలిపిస్తావా? చెట్టంత మనిషిని ఎదురుగా పెట్టుకొని ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఏంటన్నారు? చెట్టంత మనిషా? చెట్టంత మనిషి అంటే అయినా మీరేంటి విత్తనం అంత ఉన్నారు? అసలు మీరు ఎందుకు వచ్చారా? మీరు ఏమండి, మేము ఆర్కెస్ట్రా ఉండి పాటలు పాడతాం. ఆర్కెస్ట్రా వాళ్ళు పాటలు పాడక పాఠాలు చెప్పి పరీక్షలు రాస్తారా? నాకు తెలియదు ఆర్కెస్ట్రా వాళ్ళు పాఠాలు పాడతారు. అది కాదండి, పొరుగురులో ప్రోగ్రాం చీకటి పడిపోయింది. ఇవాళ మీ ఇంట్లో స్టే చేసి ఒక గది ఇస్తారా? ఎందుకు? ఇల్లే రాసిస్తా, తీసుకో. ఇది లాడ్జ్ అనుకున్నావా, సంసారాలు కొంప అనుకున్నావరా? లాడ్జ్ అనుకున్నావా, సంసారం చంపుతా. ఎందుకంటే అంత చిరాకు తెచ్చుకుంటారు? ఇల్లు ఎవరు, నీ మనవరాలా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అసలనే? ఇది నా పెళ్ళం, ఇది నా పాప. నిన్ను చూస్తేనేమో ఇందిరాగాంధీ పెళ్లి ఫంక్షన్ కూర్చున్నట్టున్నావు.
అదేమో ఇంద్రా సినిమా 150 డేస్ ఫంక్షన్ అప్పుడు పుట్టినట్టుంది. మీ ఇద్దరికి ఎలా కుదిరిందిరా? ఎప్పుడు పుట్టామని కాదన్నయ్య, పాప పుట్టిందా లేదా అనేది ముఖ్యం ఇక్కడ. అబ్బో ఆ. ఎవడో వాడిన కరెంటుకు బిల్లు నీది అంటున్నావు చూసావా? ఎంత జాలిగుండిరా నీది. ఏమండి అబ్బా ఏయ్ ఏంట్రా అది? అదేంటండి, మా ఊర్లో శాసమ్మ గారు ఎవరు భోజనానికి వచ్చినా ఆవకాయ బద్ద వేసేది. ఆవిడ గుర్తుకొచ్చాను. ఓహో, ఏమండి ఆ బాత్రూమ్ కి డోర్ పెట్టించొచ్చుగా. ఆ. ఎవడో తుంగి చూస్తున్నాడండి. తొంగి చూడబోయాడా చూశాడా? చూస్తే చంపాను. చూస్తే నువ్వు చంపడం ఎందుకు? వాడే చచ్చేవాళ్ళే. హౌస్ వైఫా? కాదు నా వైఫ్. నీ లుక్ ఏంటి ఇటుపడింది? తొక్క తీస్తారా రే? ఏమండి ఎవరండి వీళ్ళు? ఏ వాళ్ళెవరు ఆర్కెస్ట్రాలో పాటలు పాడతారంట్లే. పాటలు పాడతారా? ఏమే నీకు పాటలు అంటే ఇష్టం, పాడే వాళ్ళందరినీ వాటేసుకుంటూ వెళ్తే రేపు ఉదయం దేవి శ్రీ ప్రసాద్ తమను అందరూ వస్తారు ఇంటికి. ఈడేంటి పత్తి చేలు దిష్టి బొమ్మలా తయారే? ఏంటి అది వాటేసుకున్నా కూడా నీకు రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తున్నాయా? ఏమండి దీని అందం కంటే ఆ మందం బెటర్ కదండి. నా కోసం ఒక్క పాట పాడరా? ఏంటి నీ కోసమా? నా ప్రాణాలే ఇచ్చేస్తాను నీకు. ఎందుకు ఒక మూర మల్లెపూలు ఇస్తే లోపలికి వెళ్ళి పడుకుంటారా? ఒక్క క్షణం నువ్వు ఇక్కడ కుంటే ఉంటే నీకు ఉందరా? ఏమండి ఈ రాత్రికి? ఏంట్రా ఈ రాత్రి? ఓ, వెళ్ళిపో. ఏమండి వాళ్ళని కానీ మన ఇంట్లో పెట్టకపోతే నేను ఉరిపోసుకొని చచ్చిపోతా. అమ్మా వద్దు తల్లి, నీకు దండం పెడతా. అరే మీరు రండి, లోపలికి రండి. నేనంటే ఎంత ప్రేమ అండి. నీ మీద ప్రేమతో కాదు, ఊరేసుకోవడానికి తాడు తీసి ఆ దూలానికి వేస్తావు, ఇల్లే కూలిపోద్ది. అది నా భయం. సరేగానండి, ఇంట్లో టీవీ లేదేంటి? ఎంటర్టైన్మెంట్ అది ఉండదా? టీవీ నేను పెట్టనురా. ఎందుకంటే తలనొప్పి తెప్పించేది అదే, మళ్ళీ ఏ మాత్రలు వేసుకోవాలని వాణిజ్య ప్రకటనలు ఇచ్చేది అది. మనకు అవసరం ఆ టీవీలు. పడుకుంటారా? పడుకోండి పో. ఏమండి ఆ చందమామని చూసారా? సగం తిన్న అప్పడం లాగా ఎంత అందంగా ఉందో. నువ్వు చందమామలో కూడా అప్పడాలు వడియాలు ఎత్తుకుంటున్నావా? నా కోసం ఆ చందమామని తీసుకొస్తారా? భూమి చుట్టూ మీ అయ్య తిరుగుతాడా? భూమి చుట్టూ మీ అయ్య తిరుగుతాడా? పడుకో. ఏమండి మీరు అటు తిరిగి పడుకుంటే నాకు భయంగా ఉందండి. అటు తిరిగితే నాకు భయం వేస్తుంది. నేను ఎవరికి చెప్పాలి? మీరు అటు తిరిగి నేను ఇటు తిరిగితే పిల్లలు ఎవరికి పుడతారండి? నేను ఇటు తిరిగినా పుట్టరే. నీకు దండం పెడతాను అడక్కే. నీకు చిన్న కథ చెప్పమంటావా? నేను దీని గురించి అడిగితే మీరు కథ కథ అంటారేంటి? చిన్నప్పుడు మా తాతను ఏం అడిగినా ఎగ్గొట్టడానికి కథలు చెప్పేవాడు. అది ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుంది. When I am in mood, you don't go dude. అబ్బా దీనికి మూడు వచ్చినప్పుడల్లా మూడు ఎముకలు ఎరుగుతున్నాయిరా బాబాయ్. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాలరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే. ఇది ఇల్లు అనుకున్నారా? ఏమనుకున్నారు? ఏంటి ఈ టైంలో ఇది? అదేనండి రేపు ప్రోగ్రాం కదా, రిహార్సల్ చేసుకుంటున్నాం. మీ రిహార్సల్స్ మాకు సింక్ అవుతున్నాయి ఇక్కడ. పెద్ద బద్దకి పావు రేయ్! చంపుతా. మీరు రండి. నువ్వు ఆగవే, నీకు దండం పెడతా. ఆగితే సాగదు, ఆగదు. ఆపు, చంపుతా నిన్ను. ఏమండి మీరు ఈ రోజు నా దగ్గరికి రాకపోతే నేను చచ్చిపోతా. దగ్గరకు వస్తే నేను చచ్చిపోతా. చస్తే గొడవ లేదు, చస్తే గోళ లేదు. పుట్టే పతిమూడు చత్తాడు, దీన్ని పుట్టే రే, రే, రే. నాకు అర్థమైంది. ఇండైరెక్ట్ గా నా గురించే కదా నువ్వు పాడుతుంది. అవును. నీ కోసమైనా ఏది నీ కోసం ఈ రోజు దీనికి ఉదయం సూర్యుడు వచ్చే వరకు చుక్కలు చూపిస్తా. ఆకాశాన సూర్యుడుండడు, సంధ్యవేళకి చందమామకి రూపముండదు తెల్లవారితే. ఏమండి అందరూ చూస్తున్నారు, లైట్లు ఆపేసేయండి. మంద యూట్యూబ్ లో పెట్టిన ఎవరో చూడలే. పడుకో. చిచ్చి నీళ్ళతో నేను కాపురం చేయలేను. ఏమి? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సుప్రియా మళ్ళీ అంటే ఉన్న పెళ్ళం కూడా పోయింది. అయిపోయాను ఇక ఇంటికి ఎలా పోను, ఒంటరినైపోయాను. ఈ వల్ల కదా ఒంటరి ఒంటరి ఒంటరి. నీ వల్ల కదా ఇదంతా తయారైంది. ఛీ, నా బతుకు. నిన్న మొన్న ఎన్నెన్ని వేషాలేసినా రోజా గారు బాగుంది అది.
అసలు డైలాగ్స్ ఎక్కడికో వెళ్ళిపోయి. థ్యాంక్ యూ. మీ ఆవిడ తిండిపోతు తను సగం చంద్రుని చూసి తిన్న అప్పలం లాగుందా? దాంట్లో కూడా అప్పడాలు వడియాలు ఎత్తుక్కుంటున్నా. చాలా బాగుంది. అండ్ లాస్ట్ లో మీకు సిచ్యుయేషనల్ సాంగ్స్ పాడి మీ కాపురాన్ని చెడగొట్టారు. నైస్, ఓవరాల్ గా చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా ఎంజాయ్ చేశారు. నాగబాబు సార్ మళ్ళీ యాజ్ యూజువల్ గా డైలాగ్స్ తో అదరగొట్టావు. థ్యాంక్ యూ. అది బాగా నవ్వు వచ్చింది. చంద్రుని తెచ్చిమంటే భూమి చుట్టూ తిరుగుతాడు. చాలా బాగా చేశావు. వెరీ గుడ్. అది థ్యాంక్ యూ. రాజు, ఆల్ ది బెస్ట్.